అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇక్కడ మీకు సమోసాలు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అందులో ఎన్నో రకాల వెరైటీలు ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ సమోసా, చికెన్ సమోసా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఎంతో రుచిగా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. 300 గ్రాముల చికెన్ని కీమా కొట్టాను. బోన్లెస్ చికెన్ విత్ స్కిన్తో చేశానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిన్ స్కిప్ చేసుకొని చికెన్ మాత్రం తీసుకొని 300 గ్రాములను చిన్నగా కీమా మాదిరిగా కొట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ని తీసుకొని, కట్ చేసిన ఆనియన్స్ని తీసుకొని వేయించుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలు అండి, మీడియం సైజు ఉన్నాయి. పొడవుగా ఉంటే 10 సరిపోతాయి. దాన్ని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేను టీ స్పూన్తో వేసాను కాబట్టి 2 సార్లు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, అల్లం వెల్లుల్లి 2 కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, ఇందాక మీకు చెప్పినాను కదా 15 పచ్చిమిరపకాయలు తీసుకోమని, అది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని అది కూడా వేయించుకోవాలి. బాగా ముక్కలకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టుకున్న కీమా ఉంటుంది కదండి, అదే చికెన్ కీమా. చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే అదైతేనే సమోసాకు బాగుంటుంది. నాకు స్కిన్తో చికెన్ అంటే కాల్చిన చికెన్ అండి, ఇది స్కిన్ కాల్చిస్తారు మనకు, అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే స్కిన్ లేకుండా ఉత్తి చికెన్ని బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ మసాలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చాను. ఇప్పుడు మూత తీసుకుంటే చూడండి, చికెన్ తొందరగానే ఉడుకుతుంది కదా. మళ్ళీ మనం కీమా మాదిరిగా చేసుకున్నాం కాబట్టి బాగానే అవుతుంది. మొత్తం అంటే ముక్కలు అతుక్కోకుండా మొత్తం విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన ఉప్పులు, కారాలు ఇవి వేసుకోవాలండి. ముందుగా కారం ఒక టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి. టేబుల్ స్పూన్ కూడా వద్దండి, టీ స్పూన్ సరిపోతుంది. మనం పచ్చికారం వేసుకున్నాం కదా. గరం మసాలా ఒక చిన్న టీ స్పూను, ఎందుకంటే పచ్చికారం వేసుకున్నాం కాబట్టి ఎండు కారం తక్కువగానే పడుతుంది. ఇప్పుడు క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్, జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఒక స్పూను. బాగా ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ సమోసా చాలా రుచిగా ఉంటుందండి, మీరు చేసి చూడండి. ఎప్పుడు అంటే మనం వెజ్ ఆనియన్ సమోసా, పాలకూర సమోసా, తర్వాత ఆలూ సమోసా ఇవి ట్రై చేశాం కదా. నేను ఈ సమోసాలో ఇంకా కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు మాత్రం చికెన్ సమోసా చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దాన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. 4 మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. 300 గ్రాములే కదా. కొంచెం ఉప్పు ఎక్కువ తింటా అనుకున్న వాళ్ళు రుచి చూసి ఇంకా కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పడుతుందండి, అది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ధనియాల పొడి వేసి బాగా కలిపి ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలండి. విడివిడిగా ముక్కలన్నీ విడివిడిగా ఈవెన్గా పరుచుకొని చూడండి, ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని మళ్ళీ మగ్గనివ్వాలి. ఆ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టే విధంగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయింది. చూడండి, మొత్తం కొంచెం అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది పేస్ట్. అది మసాలా అంతా చికెన్కి బాగా పట్టింది. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తీసుకొని చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. అది కొంచెం పచ్చిగానే ఉండాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది బాగా కలుపుకొని
చూడండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేశాను నేను. ఇంకా దీన్ని చల్లారబెట్టుకోవాలి పక్కకు పెట్టి. ఇప్పుడు మనం సమోసా షీట్స్ బయట దొరుకుతాయండి. ఈ సమోసా షీట్స్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం రెడీమేడ్గా మనకు సూపర్ మార్కెట్లలో దొరికే సమోసా షీట్స్ తీసుకొచ్చి అందులో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇగో ఈ రకంగా నేను ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. నేను ఇంకోసారి కూడా చూపిస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒక బౌల్లో మైదా పిండిని పేస్ట్ మాదిరిగా చేసి పెట్టుకోవాలి. దాన్ని బ్రష్తో ఇక్కడ అంటే కొనాలు ఆయిల్లో పైకి తేలకుండా దాన్ని మొత్తం దానికి అతకబెట్టుకోవాలి. సమోసాని ఈ విధంగా చేయండి. ఈ సమోసా షేప్లో చేసి పెట్టుకోవాలన్నీ. చూడండి షీట్ ఇలా పెట్టి ఇట్లా మలవండి. మళ్ళీ దాన్ని ఇంకోసారి ఇలా తిప్పాలి. ఇప్పుడు ఆ హోల్ కింద గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి మనం మడిచేటప్పుడే. ఒక స్పూన్ పడుతుందండి అంతే. ఇప్పుడు జాగ్రత్తగా ఆ పైన కొంచెం పేస్ట్ రాసి అంటే అది లీక్ అవ్వకుండా జాగ్రత్తగా మడుచుకోవాలి అంతే అండి. త్రికోణం ఆకారంలో ఎక్కడా లీక్ అవ్వకుండా ఈ రకంగా మలుచుకోవాలి. పేస్ట్ అంతా పెట్టి ఇట్లా కొన్ని తయారు చేసుకోవాలండి. అన్నీ తయారు చేసుకొని ఒక పక్కకు పెట్టుకొని అన్నీ ఒకేసారి కూడా కాల్చుకోవచ్చండి మనము. ఇక మనం ఏ బయటో ఎక్కడికో వెళ్ళి హోటళ్ళల్లోనో తినాల్సిన అవసరం ఉండదు. మన చేత్తో మనం చికెన్ సమోసా తయారు చేసుకుని ఈ విధంగా అంటే డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ. అసలు ఆ రుచి అమోఘం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ సమోసా. ఇక ఎస్పెషల్లీ మన చేత్తో మనం చేసి పెట్టడం వల్ల మనకు తృప్తి. ఆయిల్ అదంతా హెల్త్ పరంగా కూడా మనం మంచి ఆయిల్ యూస్ చేసుకొని చాలా జాగ్రత్తగా నీట్గా తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు ఎంతో టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే సమయం దొరికినప్పుడు మన మనసు ఈ సమోసా మీదకే వెళ్ళిపోతుంది. ఇవే చేసుకుంటే బాగుండు అనిపించే ఎంత మంచిగా ఉంటుందండి. మంచిగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్కి రావాలి. ఇవి చల్లారిన తర్వాత గట్టి పడతాయండి. వేడి మీద కొంచెం మెత్తగా కనిపిస్తాయి. ఆ వేడి కొంచెం చల్లారితే చాలు గట్టి పడతాయి. ఈ విధంగా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని కొన్ని కాల్చి పక్కకు తీసి పెట్టుకోవచ్చండి. ముందు అన్నీ తయారు చేసి పెట్టుకొని చేయొచ్చు. ఆరిపోయినా ఏమవ్వదండి. ఎందుకంటే సమోసా షీట్ పైన గట్టిగా ఉంటేనే టేస్టీగా కరకరలాడుతూ మంచిగా వస్తుంది సమోసా. ఈ విధంగా వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా సమోసాని ఇట్లా తీసేసుకోవాలి. వీలైతే ఓ టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ అంతా కూడా పోతుంది. చూడండి నేను సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి చూడడానికే నోరు ఊరుతుంది. అచ్చం బయట దొరికే సమోసాకి మనకు బండి మీద కానీ హోటళ్ళల్లో స్వీట్ హౌస్లలో దొరికే సమోసాకి కానీ చిన్న సమోసాకి ఏమాత్రం తీసిపోదండి. చాలా టేస్టీగా క్విక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. సాస్తో కానీ ఇష్టమైతే ఉట్టి సమోసా తినొచ్చండి. ఖాళీ ఏ సాస్ లేకున్నా సమోసా బాగుంటుంది. చికెన్ సమోసా సాస్తో కూడా చాలా బాగుంటుంది. అది మన ఇంట్రెస్ట్. చూడండి లోపల కూడా ఎంత బాగా కాలిందో. మరెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీ సమోసా మీరు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో.